మేఘాల్లో తేలిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ మేఘాలు చూడాలనుకుంటే ఊటీ, డార్జిలింగ్ వెళ్ళాలనుకుంటారు అందరూ. కానీ ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేటలో ఉన్న అడలి వ్యూ పాయింట్కి మీరు వెళ్ళారు అంటే మేఘాల్లో తేలినట్టు ఉంటుంది. ఈ మండు వేసవిలో చల్లగా ఉండే ఒక చక్కని ప్రదేశం మన శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ఉందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీకాకుళం పట్టణం నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో, సీతంపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అడలి వ్యూ పాయింట్ శ్రీకాకుళం జిల్లాలోనే సముద్ర మట్టం నుంచి 2500 మీటర్ల ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంది. ఈ అడలి వ్యూ పాయింట్ సీతంపేట నుంచి ఈ అడలి వ్యూ పాయింట్కు చేరుకునే మార్గం దారి పొడుగునా ఎత్తైన కొండలు, వంపులు తిరిగిన రహదారుల చుట్టూ పచ్చని తోటలతో ఉన్న ఈ రహదారి నుంచి ప్రయాణిస్తూ ఉంటే ప్రకృతి వనంలోకి మనం వచ్చామా అనే విధంగా ఆనందం కలుగుకు మానదు. ఈ మండు వేసవిలో పచ్చని చెట్లు ఉన్న ఘాట్ రోడ్లో ప్రయాణం మనల్ని తాకే చల్లని గాలులు వేసవి కాలంలో కూడా మనల్ని ఉత్తేజపరిచి అడలి వ్యూ పాయింట్కు వెళ్లాల్సిందే. ఎక్కడ అంటే మనకి శ్రీకాకుళం దగ్గరలో ఉండే బెస్ట్ ప్లేస్ అని నేను మీకు సజెస్ట్ చేయగలను. ఎందుకంటే మనం ఉండే వాళ్ళందరం అరకు, లంబసింగి, డియోమలి అవి వెళ్తూ ఉంటాం. మనకి శ్రీకాకుళం దగ్గరలో సీతంపేటలో ఆడలి వ్యూ పాయింట్ అని ఒక విలేజ్, ఆడలి ఒక విలేజ్ ఉంది. ఇక్కడ ఒక మనం బ్యూటిఫుల్ గా కనిపించే హిరమండలం రిజర్వాయర్ కనిపిస్తుంది, గొట్టా బ్యారేజ్ కనిపిస్తుంది, అలా వంశధార రివర్ కనిపిస్తుంది. అలానే సో ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందంటే మనకు దగ్గరలో అంటే నైట్ ఈ 27th నుంచి వరల్డ్ టూరిజం డే సందర్భంగా మనం రిసార్ట్ అది ఓపెన్ చేస్తూ ఉన్నాం. నైట్ క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి, ఫైర్ క్యాంప్ ఉంటుంది, అలానే లోకల్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, రెస్టారెంట్ కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ చేసుకొని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా సీతంపేటలో ఉండే వాటర్ పార్క్, అలానే వాటర్ ఫాల్స్ ఇవన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ కమింగ్ సీజన్లో మీరందరూ హ్యాపీగా అంటే శ్రీకాకుళంలో ఉండే వాళ్ళు, శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, విజయనగరంలో ఉండే వాళ్ళందరికీ ఇది ఒక మంచి డెస్టినేషన్ ప్లేస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీస్తో. ఈ అడలి వ్యూ పాయింట్ చేరుకునే ఆ శిఖరం యొక్క చివరి నుంచి చూస్తే మనకు మొదటగా హిరమండలంలో ఉన్న బ్యారేజ్ కనిపిస్తుంది. బ్యారేజ్ పక్కన ఉన్న వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజ్ ఆనకట్ట కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ అడలి వ్యూ పాయింట్ కి సీతంపేట నుంచే కాకుండా ఎలన్పేటపై కూడా చేరుకోవచ్చు. ఈ అడలి వ్యూ పాయింట్ లో రాత్రిపూట ఉండేందుకు కూడా ఐటీడీ వాళ్ళు ఏర్పాట్లు చేశారు. టెంట్లు వేసుకుని ఇక్కడ ఉండవచ్చు. ఇక్కడ ఉండేవారి కోసం మరుగుదొడ్లు మరియు స్నానాల కోసం బాత్రూమ్లు, మంచినీటి సదుపాయం, భోజనాల కోసం ఇక్కడ ఒక క్యాంటీన్ ఐటీడీఏ నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. అడలి వ్యూ పాయింట్ లో నైట్ స్టే చేసే వారి కోసం ఇక్కడ క్యాంప్ ఫైర్, ట్రైబల్ డ్యాన్స్, రాత్రి భోజనం ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఉదయం లేచాక వ్యూ పాయింట్ నుంచి ఇక్కడ పక్కనే ఉన్న కొండపైకి ట్రెక్కింగ్ ద్వారా తీసుకువెళ్తారు. ఈ ట్రెక్కింగ్ అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని నిర్వాహకులు చెప్తున్నారు. అడవిలో సుమారు 7 కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ కొండ యొక్క పైకి భాగానికి చేరుకుంటారు. దారి పొడుగున పచ్చని ప్రకృతి చెట్లు వెంబడి నడుచుకుంటూ అడవిలో వెళ్ళడాన్ని ఒక కొత్త అనుభూతినిస్తుందని నిర్వాహకులు తెలుస్తున్నారు. ఈ వేసవిలో శ్రీకాకుళం చుట్టుపక్కల ఉండే వారికి తక్కువ ఖర్చుతో వెళ్ళగలిగే ప్రదేశం అడలి వ్యూ పాయింట్ అని చెప్పవచ్చు.